శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసం ప్రారంభమైంది. జూలై 15 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు నడిచే ఈ మాసంలో మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల తీవ్ర నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ నెల రోజులు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు రావడం ఖాయం. ఈ అద్భుతమైన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది వారాహిదేవి నవరాత్రులు. ఈ మాసం ప్రారంభంలో తొలి 9 రోజులు జూలై 15 నుండి జూలై 23 వరకు అమ్మవారిని ఆరాధిస్తే ఎంతటి కఠినమైన శత్రుపీడలైనా అప్పుల బాధలైన క్షణంలో తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఒక చిన్న కందగడ్డను తీసుకుని దాని పైభాగంలో ప్రమిదలా చెక్కి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కందగడ్డ దీపం వెలిగించండి. 9 రోజులు కుదరని వారు కనీసం ఒక్క రోజైనా ఈ పరిహారం చేస్తే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే పూజలో కుంకుమ నీటిలో తడిపి ఎండబెట్టిన ఎర్రటి వత్తులను వాడితే అఖండ కుబేర యోగం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఈ సమయంలో దేవతలు యోగనిద్రలోకి వెళ్తారు కాబట్టి పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, నూతన వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలు వంటి శుభకార్యాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ నెలలో ఒకే ఇంట్లో ఉండకూడదు. అత్తా కోడళ్ళు ఒకే గడప దాటకూడదనే నియమం వల్ల కోడలు పుట్టింటికి వెళ్ళడం మన సాంప్రదాయం. ఈ మాసంలో మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండడంతో పాటు వర్షాకాలం వల్ల ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజులు ఆకుకూరలు తినకుండా ఉండడమే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ పవిత్ర మాసంలో ఆడపిల్లల చేతులకు ఎర్రగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శాస్త్రీయంగా కూడా గోరింటాకు వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధుల నుండి కాపాడుతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల క్రిములు వ్యాపించకుండా ఉండడానికి ఇంటి సింహద్వారానికి క్రమం తప్పకుండా పచ్చని వేపాకుల తోరణాలు కట్టడం ఎంతో అవసరం. ఈ నెల రోజులు మీ ఇల్లు ఎల్లప్పుడూ దైవశక్తితో నిండి ఉండాలంటే ఉదయం ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి మరియు పసుపు కూడా వేసి శుభ్రం చేయండి. దీనివల్ల ఇంట్లోని నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ క్షణాల్లో పోతాయి. ప్రతిరోజు ఉదయాన్నే వాకిట్లో బియ్యపిండితో ముగ్గులు వేయడం వల్ల చిన్న జీవులకు ఆహారం లభించి లక్ష్మీదేవి మీ గడప తొక్కడం ఖాయం. మీ ఇంటి గుమ్మానికి ఉన్న పాత గుమ్మడికాయను తీసేసి ఒక కొత్త గుమ్మడికాయను కట్టండి. ప్రతి శుక్రవారం సాయంత్రం మీ పూజ గదిలో లక్ష్మీదేవిని ఆరాధించి తమలపాకుపై పచ్చ కర్పూరం ఉంచి హారతి ఇవ్వండి. అలాగే సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం బయట ఇరువైపులా దీపాలు వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దరిద్రం పోయి అఖండ ధనాకర్షణ కలుగుతుంది. జూలై 25వ తేదీ వచ్చే అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి. దీనివల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే జబ్బులు దరిచేరవు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి జలాభిషేకం చేయడం వల్ల సకల కష్టాలు తీరిపోతాయి. ఈ ఆషాఢ మాసంలోని అద్భుతమైన నియమాలను భక్తితో పాటించి ఆ దేవుడి ఆశీస్సులు పొందండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.